ఈరోజు నీ మీద నిందించే, బాధ పెట్టే, హింస పెట్టే అనేక రకాలైనటువంటి పోరాటాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పక్షంగా ఎవరు లేరని అనుకోకు. చాలామంది అనుకుంటే వీళ్ళ పక్షంగా ఎవరున్నారండి? ఎవరు అక్కర్లా. నిత్యముగా నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లలారా, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన తప్పక చూస్తున్నాడు. ఆయన దేవుని బిడ్డలుగా మీరు ఏది అనుభవిస్తున్నారు, ఏ స్ట్రగుల్ గుండా మీ జీవితాలు, మీ కుటుంబాలు వెళ్తున్నాయో మిమ్మల్ని చూసే దేవుడు ఆయన. అక్కడ నీ జీవితం ఆగిపోవాలని కోరుకోడు ఆయన. నిన్ను మనుషులు ఎలా నిందిస్తున్నారో తెలుసు, నీ మీద ఎలాంటి అబద్ధ మాటలు పలుకుతున్నారో తెలుసు, నీ కుటుంబాన్ని ఏ విధమైన విచ్ఛిన్నమైపోయిందో తెలుసు. ఈరోజు నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితం ఎవరినో బట్టో పతనమైపోయిందని తెలుసు. కానీ చూసే దేవుడు మౌనంగా ఉండడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దురవస్థలోకి వెళ్తారని ముందుగానే దేవుడు మిమ్మల్ని చూస్తాడు నిశ్చయముగా. చూసే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి మీరు ఈ స్థితిని, ఈ పరిస్థితిని కృంగిపోవద్దు. తప్పకుండా మీరు వెళ్తారు. అందుకని నా ఎముకలు ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి తీసుకెళ్ళండి అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే అనుభవించాడు, ఎక్స్పీరియన్స్ అయింది ఆయన జీవితంలో. దేవుని ప్రేమ, దేవుడు ఎలా ఆదరిస్తాడో, ఎలా బలపరుస్తాడో, ఎలా తోడుంటాడో ఒంటరితనంలో, బాధలో, నిందలో, పోరాటంలో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వ్యతిరేకతలో, మనుషులు గాయపరిచినప్పుడు, లోకం వెలేసినప్పుడు, అనేక మంది మీద పడ్డప్పుడు యోసేపును చూసిన దేవుడే ఆయన జీవితాన్ని ఆకాశం అంత ఉన్నతంగా ఎత్తాడు. ఆయన ఈరోజు దిగజారిపోయిందేమో, దీనత్వంలో ఉందేమో, విరిగిపోయిందేమో, నీ ఇల్లు నలిగిపోయిందేమో, నీ ఆత్మీయ స్థితి పడిపోయిందేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను చూసే దేవుడిని, నేను చూస్తున్నాను. అందుకనే ఎంత వేదన గుండా మీరు ప్రయాణం చేస్తున్నా, ఏ పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్నా, మూల గదిలో నీకు టైం లేక, ఈవెన్ వాష్రూమ్లో, ఒక బాత్రూంలో నువ్వు ప్రార్థన చేసినా చూస్తాడు, వింటాడండి. అందుకనే యెషయా గ్రంథం 38:5 ఒకసారి చదువుదామా? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నువ్వు కన్నీరు విడవడం, అక్కడ పాస్టర్ లేడు, వెళ్ళిపోయాడు చెప్పి ప్రవక్త. అక్కడ అభిషక్తుడు చెప్పాడు నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు బయటకు. ఆయన నీ ఇల్లు చక్క పెట్టుకొని ఆ మంచం, ఆ మరణ పడక మీద, ఆ లీస్ట్ కండిషన్లో, ఆ భయంకరమైన దురవస్థలో గోడ తట్టు చూసి ఏడుస్తున్నాడట. ఇది ఎవరు చూశారండి? చేతి చెప్పండి, ఎవరు చూశారు? మీ కుడి చేయి పైకెత్తి ఊపండి, ఎవరు చూశారు? చూశా నేను. హిజ్కియా ఏడవడం చూశా, ఆయన కన్నీరు గార్చడం చూశా, ఆయన కన్నీటితో కృప చూపమని అడగటం నేను విన్నా, చూశా. మన దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు ఆయన. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ వేదనను చూసే దేవుడు, నీ కన్నీటిని చూసే దేవుడు, నీ మొర వినే దేవుడు. అందుకని అంటున్నాడు ప్రవక్తతో, యెషయాతో వెంటనే చెప్తున్నాడు ఏమనంటే, వెనక్కి వెళ్ళి చెప్పేయి, నేను ఆయన కన్నీటిని చూశాను. మరణ పడకలో చచ్చిపోతున్న మరణ భయముతో, వేదనతో, గుండె పగిలేటట్టుగా ఏడుస్తున్న హిజ్కియా కన్నీరు చూచాడట దేవుడు. అమ్మా, ఈరోజు మరణ పడకలో ఉన్నావా? ఈరోజు ఒకవేళ వ్యాధి గుండా నీ జీవితం, డాక్టర్స్ చెప్పుండొచ్చు, వారు చెప్పింది కరెక్టే, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీ ఇల్లు పతనమైపోవడానికి సిద్ధంగా ఉందా? నా బ్రతుకంతా చెడిపోయిందని. కానీ నువ్వు రహస్యంగా గార్చే కన్నీరు చూచే దేవుడు ఆయన. నువ్వు ఒంటరిగా ఏడ్చే ఏడుపు చూసే దేవుడు. అయ్యో, నా ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోయాడే, నా కూతురు ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయిందని ఒక తల్లిగా ఏడుస్తున్నా, తండ్రిగా నువ్వు దేవుని దగ్గర ఏడుస్తున్నా, నీ గుండె భారాన్ని చూసే దేవుడు ఆయన.
రోదనతో ఉన్న, వ్యాధంతో ఉన్న, మానసిక ఒత్తిడితో ఉన్న, ఒకవేళ ఆత్మీకంగా దిగజారిపోయి ఉన్న, మనుషుల చేత వెలివేయబడి ఉన్న, ఒకవేళ పైకి మంచిగా ఉన్న, లోపల కుమిలిపోతున్నా, నీ ప్రతి కన్నీటి బొట్టుని, నీ హృదయ వేదనని చూసే దేవుడే మేం ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితాన్ని తిరిగి లేవనెత్తబోతున్నాడు. మమ్మల్ని చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిశ్చయముగా నీ స్థితి రాబోతున్నది.